కవిత గారిని కొంత తప్పించే ప్రయత్నం చేయాలని కూడా వారు ప్లాన్ చేశారు అని, ఇలా ఇంత ప్రయత్నాలు ఇన్ని చేశారని చెప్పి వారే చెప్తుంటే అధికారులు ఇంకా బుకాయించే ప్రయత్నం, ఇంకా మాకు సంబంధం లేదని చెప్పే ప్రయత్నాలు చేయడాన్ని మీరు ఎలా సమర్థించుకోగలుగుతారు? అన్నగారు, ఇప్పుడు ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ కేసు అన్నది, అదే విధంగా లిక్కర్ కేసు అన్నది ఏంటంటే మనం కులంకుషంగా వెళ్దాం. ఏంటంటే ఇప్పుడు జరిగిన విషయాలు అందరికీ స్పష్టంగానే తెలుసు. రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఏ విధంగా బ్లాక్ మెయిల్ చేసి, ఏ విధంగా వీళ్ళు ఎప్పటి నుంచి ఈ ఫోన్ ట్యాపింగ్ స్టార్ట్ అయింది, ఎవరు స్టార్టింగ్ దాని కాద్యులు, మేము కూడా చెప్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో మొత్తం ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి ఉన్నది మొత్తం తీయండి, మొత్తం తీసి బయట పెట్టండి. అందులో ఎవరెవరు దోషులు ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయండి. అంతేగాని ఏదో ఒక ఉద్దేశపూర్వకంగా మా మీద నెట్టాలని చూస్తే కరెక్ట్ కాదు. ఏంటంటే రాజ్యాంగ రక్షణ కోసం, పౌరుల రక్షణ కోసం ఫోన్ ట్యాపింగ్ అనేది పోలీస్ వ్యవస్థ ఎప్పటి నుంచో ఉంది, అది చేస్తుంది. దాన్ని మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఫోన్ ట్యాప్ ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఒకప్పుడు గూఢాచార వ్యవస్థ ఉండే రాజుల కాలంలో, దాని తర్వాత ఇప్పుడు పోలీస్ వ్యవస్థ వచ్చింది. పోలీస్ వ్యవస్థలో గూఢచారులు తన రాజులకు ఏ విధంగా విషయాలు చేరవేసి రాజ్యాన్ని ఎలా రక్షించుకునేవారో, శత్రు దాడులు, అదే విధంగా వివిధ సంస్థల నుంచి ఏదైతే దాడులు జరుగుతాయో ముందే పసిగట్టేది. ఇది కూడా అంతే. దీన్ని ఈ కోణంతో చూడాలి. కానీ ఎవరైనా పర్సనల్ గా వాడుకుంటే మాత్రం దాన్ని 100% మీరు బయట పెట్టమని అంటున్నాం. ఎవరైతే ఇప్పుడు స్టిల్ ఉన్న మంత్రులది కూడా ఆఖరికి మోడీ ప్రభుత్వంలో మంత్రులకు కూడా స్వేచ్ఛ లేదు. మంత్రుల పేజీలలో కూడా కెమెరాలు ఉన్నాయి. మంత్రుల పేజీలకు సంబంధించిన ఎవ్రీ డాటా ఈవినింగ్ పిఎం టేబుల్ మీద పోతుంది. మరి ఇవన్నీ తప్పులు కాదంటారా? అది దానికి సంబంధించి ఎవరైనా కేసు పెట్టి దానికి విచారణ జరుగుతుందా? ఎక్కడైనా ఎవరైనా జరుగుతుంది, మా పర్సనల్స్ వింటున్నారని ఎవరైనా చెప్పారా? ఏమైతుందంటే ఒకసారి అధికారం కోల్పోయిన తర్వాత అందరూ బయటకు వస్తారండి. ఇప్పుడు భయం ఉంటది. ఎందుకంటే అధికారం ఉన్నప్పుడు అధికారం నేనేం చెప్తున్నా అంటే అధికారం ఉన్నప్పుడు అధికారం పర్సనల్ గా చేస్తే, ఇప్పుడు వాళ్ళని ఏదైనా ఉద్దేశపూర్వకంగా పర్సనల్ గా చేస్తే ఖచ్చితంగా వాళ్ళు కేసు పెడతారు. ఏ టైం పట్టొచ్చు, కొన్ని టైం పట్టొచ్చు, కొంత తొందర వెళ్ళవేమని చెప్తున్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఒకటి కేసీఆర్ గారు కేటీఆర్ గారు చేయించారని చెప్పి కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. వాళ్ళ ప్రమేయం లేకుండా ఇదంతా జరిగేది కాదంటున్నారు. ఇప్పుడు టాస్క్ ఫోర్స్ మాజీ డీజీపీ రాధాకిషన్ రావు గారు ఇచ్చిన స్టేట్మెంట్ లో పెద్ద ఆయన అని అక్కడ మెన్షన్ చేశారు. మరి ఆ పెద్ద ఆయన ఎవరో అందరికి తెలియదేం కాదు, డైరెక్ట్ గా ఆయన పేరు చెప్పకపోయినా తెలియంది కాదు. ఫామ్ హౌస్ లో కెమెరాలు పెట్టించారు, బీజేపీ వాళ్ళని ఇలా ఇరికించే సంతోష్ ని ప్రయత్న విషయం లాగా మీరు కూడా మాట్లాడుతూ ఇదేదో ఇంటెలిజెన్స్ వ్యవస్థలో దేశ విద్రోహ చర్యలు జరగకుండా ఉండే దాంట్లో భాగంగానే మీరు చెప్తున్నారు. దేశ విద్రోహ చర్యలు, వాళ్ళ సంఘ విద్రోహ చర్యలను ఆపడానికి ప్రతిపక్ష నాయకులు ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేయాలి? బిజినెస్ నాయకులు ట్యాపింగ్ ఎందుకు చేయాలి? బిజినెస్ మ్యాన్ల ఫోన్లో ఎందుకు ట్యాప్ చేయాలి? వాళ్ళ పర్సనల్ విషయాలు ఎందుకు వినాలి? రాధాకిషన్ గారి స్టేట్మెంట్ పెద్ద పోలీస్ బాస్ కూడా కావచ్చు. వాళ్ళు ఏ విధంగా చేసిందో అది మొత్తం బయటికి రావాలని కోరుకుంటున్నారు. పెద్ద ఆయన పోలీస్ బాసులకి పంపించమని ఇన్ఫర్మేషన్ చెప్పారు అని చెప్పారు. ఆయన పెద్ద ఆయన ఉద్దేశం ఇప్పుడు ఏంటంటే రాధాకిషన్ గారి మీద ఆరోపణ అంటున్నాము. మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని కూడా మేము ఏం చెప్తున్నామంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి స్టిల్ ఇవాటి వరకు తీయండి. ఇందులో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయమనే కోరుతున్నాం. అంతేగాని ఒక పార్టీ మీద, ఒక వ్యక్తి మీద కాదు. ఇది నిరంతరంగా జరుగుతున్నది. ఇది ఎప్పుడు కూడా ఆగలేదు. ఏదైతే వైఎస్ రాజశేఖర్ నుంచి నడుచుకుంటూ వస్తున్నది. ఇందులో ఉన్నారు ఎవరెవరు ట్యాపులు చేసిండు, ఏం ట్యాపులు చేసిండు, ఏదైతే ఇప్పుడు ఈ డాటా అయితే ఉంటది కదా, ఎక్కడికి పోదు కదా. సో రైట్, ఫోన్ ట్యాపింగ్ జరిగింది మొత్తానికి. ఇంకొక చిన్న విషయం సరే, ఒక మాట, వీళ్ళందరూ ఫోన్ ట్యాపింగ్స్ గత ప్రభుత్వ హయాంలో జరిగినాయి, అవును కదా? నేను అవునని నేనే చెప్తాను. నన్ను అడిగితే చెప్తా వినండి. విచారణ సంస్థకు నేను అధినేతను కాదు, విచారణ సంస్థ చెప్పాలి. ఒప్పుకుంటున్నారా లేదా అని నేను అడిగేది. పార్టీ మీద చర్యలు తీసుకోమని కోరుతున్నాం. కౌశిక్ గారు మీరేమంటారు? సార్ ఇప్పుడు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే చాలా స్పష్టంగా అరెస్ట్ అయినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారు చాలా స్పష్టంగా చెప్పి 2023 మూడోసారి అధికారం రావాలని చెప్పేసి మేము ఫోన్ ట్యాపింగ్ పాల్పడము, ఈ రాష్ట్రంలో ఎవరో ఫోన్ ట్యాపింగ్ చేసామనే విషయాన్ని కూడా వారు చాలా స్పష్టంగా చెప్పారు. రేవంత్ రెడ్డి గారి కుటుంబం సంబంధించిన వ్యవహారాన్ని మొత్తం కూడా మేము ట్యాపింగ్ పాల్పడడం, అదే కాకుండా భారతీయ జనతా పార్టీ సంబంధించిన సంజయ్ గారు కావచ్చు, అదేవిధంగా కొంతమంది పాల్పడడం అని చెప్పడం జరిగింది. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులను, అంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు సపోజు అచ్చంపేట శాసనసభ బాలరాజుకు వ్యతిరేకంగా అక్కడ మా వంశకృష్ణ గారు పనిచేస్తా ఉన్నారు, వారు ఫోన్ ట్యాపింగ్ పాల్పడాలని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది.
అదే కాకుండా కోరుట్ల నియోజకవర్గానికి సంబంధించి అక్కడ జుబాన్ నరసింహరావు పనిచేస్తా ఉన్నారు. కాబట్టి విద్యాసాగర్ రావు గారు ఈ మీద ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది అందరూ ఒప్పుకుంటున్న మాటే. ఇప్పటికి కూడా బీఆర్ఎస్ నాయకులు లేదంటే ఇప్పుడు రామ్మూర్తి గారు మాట్లాడుతున్నట్టు ఏదో జరిగింది కూడా జరిగిన వారి మీద నేను చర్యలు తీసుకోమని చెప్తున్నాను. ఇప్పంచల్లి కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్ జరుగుతున్న మొత్తం అన్నిటి మీద విచారణ చేయమంటున్నాను. కాంగ్రెస్ గవర్నమెంట్ లో జరిగిన దానికి ఇప్పుడు సరే మీరు అంటున్నారు కదా ఒకవేళ అప్పుడు జరిగిందని మీరు అంటున్నారు కదా కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి ఉన్నాయని హయాంలో జరిగితే లేదంటే ఇంకొక హయాంలో జరిగితే మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? మరి 10 ఏళ్ల పాటు ఏం చేశారు చర్యలు తీసుకోకుండా బీఆర్ఎస్ నాయకులు? మీరే అన్నారు ఇంతకు ముందు, మీరు ఏమన్నారంటే ఇంతకు ముందు ఎవరన్నా వచ్చి కేసు పెడితే ముందుకు వస్తుంది లేకపోతే రాదన్నారు. ఇప్పుడు మేము కూడా ఏంటంటే ఏదైతే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసు బయటకు వచ్చిందో వచ్చిన తర్వాత మేమేమంటున్నామంటే ఫోన్ ట్యాపింగ్ మొత్తం తీయమంటున్నాం. మానవ హక్కులకి ప్రాథమిక హక్కులకి భంగం కలిగించడమే, వాళ్ళ హక్కుల్ని కాలరాయడమే ఇది సుమోటోగా తీసుకోవాల్సిన కేసు. ఎవరో కేసు పెట్టాల్సిన అవసరం లేదు దీనికి సంబంధించి. అసలు జయరాం గారు మీరు వింటూ కేటీఆర్ గారు మాట్లాడుతూ మాకు సంబంధం లేదు, ఏమైనా ఉంటే కేసులు పెట్టుకోమని చెప్పండి, లేదంటే ఎందుకు అరెస్ట్ చేయట్లేదని మాట్లాడారు. అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఇన్ని వివరాలు బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు టాస్క్ ఫోర్స్ అధికారులు లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇవన్నీ జరిగినాయి అని చెప్పిన తర్వాత కూడా ఇంత లైట్ తీసుకుంటున్నటువంటి వైఖరిని ఎలా చూడాలి? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, మహా న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలండి. నమస్కారం. అంటే దీంట్లో నేను ఇప్పుడు హాఫ్ అన్ అవర్ మన డిస్కషన్ స్టార్ట్ అయ్యి హాఫ్ అన్ అవర్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, డిస్టర్బ్ కూడా చేయడం లేదు. ఎందుకోసం అంటే ఇద్దరు మిత్రులు మాట్లాడుతున్నారు, ఒక ప్రతిపక్షం ఇంకోటి అధికార పక్షం. డెఫినెట్ గా వాళ్ళిద్దరు మాట్లాడాల్సిందే. మాట్లాడితే అనేక విషయాలు వస్తాయి, తెలుస్తాయి అనే ఉద్దేశంతో నేను వెయిట్ చేస్తున్నాను. సో ఇప్పటి వరకు అయితే ఇట్స్ వెరీ క్లియర్. సో ఒకవైపు ఇప్పుడు అధికార పక్షాన్ని గురించి పక్కన పెట్టేస్తే అప్పుడు అధికార పక్షం ఏదైతే ఉందో అప్పుడు అధికార పక్షం మీద ఇప్పుడు ఆరోపణలు జరుగుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ అనేది ఈ రోజు రేవంత్ రెడ్డి విషయంలోనో లేకపోతే ఇంకొకరి విషయంలోనో బయటకు వచ్చింది కాదు. ఫోన్ ట్యాపింగ్ అనేది మేము సర్వసాధారణంగా మేము చేస్తూనే ఉంటాం. కాకపోతే ఎవరు చేస్తామన్న విషయాన్ని మాత్రం కేసీఆర్ చెప్తలేడు. కేసీఆర్ కి ఇన్ని